వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఇక్కడ వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతికి విచ్చేసిన జనసేన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, రంగా గారి అభిమానులు అందరికీ నా ప్రత్యేకమైన నమస్సుమాంజనులు. మనకందరికీ తెలుసు, అందరూ పెద్దలందరూ చెప్పారు రంగా గారు ఎలాంటి వ్యక్తి ఏంటి అనేది మనకు ముందు నుంచే తెలిసిన విషయం. మనకి వంగవీటి మోహన్ రంగా ఆయన పేరే మనకందరికి స్ఫూర్తినిస్తా ఉంది. ఆయన చనిపోయి 35 సంవత్సరాలైనా మనం లెక్క చూసుకుంటే మనకు 5 సంవత్సరాలు కూడా పూర్తిగా శాసనసభ్యునిగా చేయని వ్యక్తి ఎన్ని 35 సంవత్సరాల తర్వాత ఇంకా గుర్తుపెట్టుకుని మనం అందరం ఇంత ఘనంగా వేడుకలు చేసుకుంటున్నాము అంటే ఆయనలో ఏదో విశేషం ఉంది. ఆయన ఏదో మంత్రం వేశారు. ఆయన దగ్గర ఏదో స్పెషాలిటీ ఉంది. ఏంటి స్పెషాలిటీ? ఆయన చేసింది ఒకటే, ఎవరైనా ఇంటి గడప దొక్కిన ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ, కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేనున్నాను అని చెప్పి ఆదుకుంటా ముందుకు వెళదాం. అలాంటి వ్యక్తులు మనకి స్ఫూర్తిగా నిలిచి మనమందరం కూడా పూర్తిగా ఆయన అడుగుజాడల్లో నడిచి మనకి ఎక్కడ ఉండేవాళ్ళం అక్కడ మనకి ఏంటంటే ఆయన చక్కగా ఎమ్మెల్యే, మీరు ఒకసారి గుర్తుపెట్టుకుని ఆయన ఎమ్మెల్యే ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఏదో మహా అయితే కనుక వెళ్ళి కనపడేసి 4 రోజులు మనకు మళ్ళీ 4 రోజులు ఇక్కడ ఏదో ఒకటి రాజీవ్ గారి వర్ధంతో ఈయన వర్ధంతో చేసుకుని వెళ్ళిపోయి హైదరాబాద్లో కూర్చుని మళ్ళీ 4 రోజులకు వచ్చి ఒకసారి జనాల్లో ఊరికి హడావిడి చేసి ప్రశాంతంగా జరగవచ్చు ఆయన కూడా. కానీ ప్రజల్లో ఉన్నాడు ఆయన, పూర్తిగా ప్రజల్లో గుండెల్లో ఉన్నాడు. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకుంటున్నాం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నేటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఇలా దుర్మార్గం, దుష్ట పరిపాలన జరుగుతున్న నేటి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తి ఉన్నట్లయితే మనకి ఎంత ధైర్యంగా ఉండేది. ఆయన కోల్పోయి నిజంగా ఆంధ్రదేశమే చాలా కోల్పోయింది ఆయన లేకపోవడం వల్ల. అదే స్ఫూర్తి మనకి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర కనపడతా ఉంది. ఆయన సొంత ఖర్చులతో మన నాయకులందరూ చెప్పినట్టు ఆయన సినిమాల్లో కష్టపడి సంపాదించుకుని అదంతా ప్రజల కోసం పెడతా ఉన్నారు. ప్రజల కోసం కష్టంలో ఉంటే నేను వస్తాను అన్నాడు. ప్రశ్నించే గొంతుకు నాదన్నాడు. అలాంటి వ్యక్తి ఇద్దరూ కలిసి ఉంటే ఈరోజు మనకి ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎంత వ్యతిరేకంగా పోరాడటానికి మనకి ఎంత బలం వచ్చేదో ఒకసారి ఊహించుకోండి. మనం అయినా కానీ ఏమాత్రం తగ్గద్దు. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఇద్దరి స్ఫూర్తితోనూ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పరిపక్వత, పరిపాలనా దక్షత, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కలిస్తేనే మళ్ళీ మనం రాజకీయంగా ముందుకు మన ఆర్థికంగా మన జీవితాలు బాగుపడతాయి అనేది మీరు ఒకసారి అందరూ గ్రహించుకోండి. రంగా గారిని స్మరించుకునే రోజు ఈ వర్ధంతి రోజు. మనం ఆయన చేసిన పుణ్యాలు, మనం నడవాల్సిన బాట కూడా మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం అందుకోసమే కొద్దిగా రాజకీయాలు ప్రస్తావించుస్తున్నాను నేను. ఎందుకంటే ఆయన లైఫ్ అంటే జీవితం వేస్ట్ అవ్వలేదు. ఆయన ఎంతోమందికి స్ఫూర్తిగా నిల్చున్నాడు. మనం అందరినీ నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా చనిపోయిన అలాంటి గౌరవం దక్కటం మహా అద్భుతం. అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోగలగటం కూడా చాలా ఆనందకరంగా ఉంది. మనమందరం ఆయన స్ఫూర్తిలో ముందుకు నడిచి నేను మీతో ఉంటాను, మీకేం కావాలన్నా ఉంటాను, మీకు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాను. రంగా గారి ఎలా అయితే మీకోసం పోరాటం చేశారో నేను అదే స్ఫూర్తితో నేను ఇక్కడ కంటిన్యూ చేస్తానని మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.